కాకముందే ఆయన బా బయలుపోయాడు. అది చాలా బాధాకరమైన విషయం. ఇంకా అన్న అందశ్రీ పాటలు ఎంతో మందిలో మార్పు తీసుకొచ్చినాయి, ఆయన ఎక్కువ సామాజిక కోణంలో ఉంటాయి అనేది అంటుంటారు. ఎట్లా ఆయన అందశ్రీ రాసిన పాటలలో నీకు బాగా నచ్చిన పాట ఏంది? ఆయన అన్ని పాటలు చాలా బాగుంటాయి, అన్ని విధాలుగా అంత పవర్ఫుల్ గా. జననాట్య మండలి కంటే పవర్ఫుల్ గా రాస్తాడు ఆయన. బా కానీ ఆయన తల మీద చుట్ట బట్ట, ఆ పైన పండ్ల తట్ట, పండ్లు పండ్లమ్మో అంటూ పళ్ళంతా తిరుగుకుంటూ, బాజర్లా కూసుండమ్మి బతుకెల్లా తీసుకున్నా, తెనుగొల్ల ఎల్లమ్మ ఏది నా తల్లి జాడ, కండ్లల్లాగా నారాదేమి. ఈ పాటలో నాకు నచ్చిన చరణం, తల్లి కోడి చుట్టూ పిల్లాలు తిరిగినట్టు, తల్లి కోడి చుట్టూ పిల్లాలు తిరిగినట్టు, బంటోళ్ళ తల్లి గంప చుట్టూ పిల్లల గుంపు, రెండు పావుల దినుసు కుక్క పావేడు పండ్లు, కొసరెత్తే బుద్ధేడా జీరేది, పెడితే బుద్ధేడా జీరేది, కోసన్ని పండ్లు కొసరేసి బుజ్జాగించదటడు. మనిషి జీవితంలో ఏన్నో కాడ దుకాణంలో గికాల్లో ఏన్నో కాడ కిరణ కొద్ది ఖరీదు చేసి తీసుకున్నా కూడా కొసరు ఒకటి ఏరాలని పడుతాడు. అవునే, ఈ మాట వాస్తవం. ఎందుకంటే మన చేనులో తిండి మామూలుగానే ఉంటాడట, పక్కన చేనులో ఎత్తుకొచ్చినా రుచి ఉంటాయట. ఇక సామెత కూడా పుట్టగా పొరిగింటి పుల్ల కూరే కమ్మగా ఉంటుంది అనేది ఉంటాయని. అందశ్రీ అన్న ఆయన ఏ లోకంలో కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలే, వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ కుటుంబం కూడా చాలా అద్భుతంగా ఉండాలి. అందరి గుండెలలో అందరి గుండెలు శిల్పాలు అయితే ఆ శిల్పాల మీద చెరగని ముద్ర అందశ్రీ అన్న. మరి నిన్న అంత్యక్రియలు గట్కేసర్లో జరిగినాయట, మరి నిన్న ఎంతమంది వచ్చారు అభిమానులు, ఎటేట సంగతి, ఎటేట జరిగినాయి అంత్యక్రియలు? వేలాదిగా తరలిచ్చిన. ముఖ్యంగా గొప్ప విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు కుల మత వర్గ వర్ణ భేదాలు మర్చిపోయి ఒక మహాకవి ఆయన అంతిమ పల్లాకిని తన భుజ స్కంధాల మీద మోసుకురావడం, యావత్ తెలంగాణ రాష్ట్ర కవులు కళాకారులందరికీ అరుదైన గౌరవం దక్కినట్టు భావించుకోవాలి. గతంలో గత పాలకులు గాని, గత ప్రభువులు గాని, గత రాజులు గాని ఎవరు చేయనటువంటి ఆ ఆలోచన ఎట్లొచ్చిందో ఆయనకు, ఆయన పేరు మాత్రం సువర్ణాక్షరాలతో చరిత్రలో నిలిచిపోతుంది. యనుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, మీకు యావత్ కళా ప్రపంచం మీకు రుణపడి ఉంటది. మీ మేలు మరోలేంది. అందరికీ అన్నకు దక్కిన గౌరవం అందరికి దక్కినట్టే. అది అద్భుతంగా అధికార లాంఛనాలతో సాగనంపడం చాలా తలెత్తుకోవాల్సిన గొప్ప గౌరవం అందరికి. అవునవునవునవునవును. ఆ విషయంగా వరంగల్ శ్రీనివాస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సదా శిరసంచి నమస్కారాలు తెలియజేస్తున్నాడు. అన్న ఇంకా వరంగల్ శ్రీనివాసు అంత్యశ్రీకి తన పాట ద్వారా కన్నీటి నివాలి, తన పాట ద్వారా నివాలి ఏమిస్తుండ్రు? అందశ్రీ అన్న నాకున్న సంబంధం వల్ల అసలు మాటలే నాకు చక్కగా రావట్లేదు. ఆయన మీద ఆయన మీద పాట రాయాలంటే నాకు వెయ్యింతల గుండె కావాలి. కరెక్ట్. ఆయన మీద నేను పాట రాయలేను. అమ్మ నాన్న అన్నలు బావ చనిపోతేనే నేను వాళ్ళ మీద రాయలేకపోయినా. అందరు పోయినా కూడా ఈయనొక్కడు ఉన్నాడు అనుకున్నా, ఉన్నోడు కూడా పోయిన తర్వాత ఏం పాటలు రాస్తాం ఆయన మీద, ఏం పాట రాయగలను నేను, నాతో ఏమైతుంది అన్న శనార్థి. మొత్తానికి వరంగల్ శ్రీనన్న మరి అంత్యశ్రీతోటి ఆనాటి గుర్తులు, ఆనాటి జ్ఞాపకాలు, ఆనాడు ఎట్లా ఏ రకంగా వరంగల్ శ్రీనన్న సాహిత్యంలో కూడా ఆయన కూర్చొని చర్చించి
మరి ఆ పాటల్ని ఈ మధ్య కాలంలో కదా అన్న అది ఆవిష్కరణ జరిగింది? జరగలేదన్న, ఇంకా జరగాలి. నేను 2 రోజుల్లో తీసుకుపోయి పుస్తకం చూపించాలి. నా పని కాకముందే అన్న నది ప్రవాహం కావ్యం బయట రాకముందే అన్న వేయండు. కాకపోతే నా అదృష్టం ఏంటంటే అన్న వేసిన నిప్పుల బాగులో నా పాటలు చాలా ఉంటాయి. అన్న వేసిన నిప్పుల బాగు అనే పుస్తకంలో చాలా మంది కవుల పాటలు ఉంటాయి, అందులో నా ఎక్కువ ఉంటాయి. అది నా అదృష్టం. ఆయనకు నాకున్న భావం మాటలతో చెప్తే తీరంది, కానీ చరిత్ర ఉన్న భూమి